సో ప్రతి ఒక్కరు యుఎస్లో సెటిల్ అయిపోయిండ్రు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అసలు నిజంగా ఆలోచిస్తే మనందరము ఎవరైతే యుఎస్లో ఉన్నామో అసలు సెటిల్ అయినామా లేదా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అసలు ఎవరు ఇంకా సెటిల్ అవ్వలేదు. అంటే ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 2013 దగ్గర ఆగిపోయింది. అంటే ఆ 2013 కంటే ముందు వచ్చినా కూడా ఒకవేళ 2013 కంటే బిఫోర్ గ్రీన్ కార్డ్ ఫైల్ చేయని వాళ్ళందరూ టిల్ డేట్ అంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ కూడా ఇంకా స్ట్రగుల్ అయితేనే ఉన్నారు. సో డాలర్లు పెరుగుతున్నాయి, బట్ మనసు మాత్రం ఎందుకో ఖాళీగా ఉంటుంది. ఈ వీడియో జస్ట్ హైప్ కోసం కాదు, ఇది నిజం. సో యుఎస్ గురించి చెప్పేటప్పుడు జనము మోస్ట్లీ సాలరీ స్లిప్స్ గురించి చూపిస్తారు ఆర్ మాట్లాడతారు, లేకపోతే కార్లు చూపిస్తారు వీడియోస్లో, ఫొటోస్లో, ఆర్ ఇల్లులో చూపిస్తారు, వాళ్ళ గృహప్రవేశం అవన్నీ చూపిస్తారు. కానీ వాళ్ళు అదే ఇంట్లో, అంత పెద్ద ఇంట్లో ఆ కారు ఉండి, అంత శాలరీ ఉండి, ఓకే, నైట్ ఒంటరిగా పడుకునేటప్పుడు వాళ్ళకు వచ్చే ఆలోచనల గురించి మాత్రం ఎవ్వరు చూపించరు. సో నేను యుఎస్ని గొప్పగా చూపించడానికి కాదు, ఎట్ ద సేమ్ టైం చెడ్డగా తిట్టడానికి కూడా కాదు, ట్రేడ్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. అవి అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా.